రైట్. అలాగే ప్రణయ్ నివాసం వద్ద మా ప్రతినిధి రాధాకృష్ణ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటో అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ. అక్షయ్, ప్రస్తుతం మనం ప్రణయ్ ఇంట్లో ఉన్నాము. అతని కుటుంబానికి ఫోటోకి, ప్రణయ్ ఫోటోకి వాళ్ళు నివాళులు అర్పించిన ఫోటోని మనం చూడొచ్చు. కూడా ప్రణయ్కి సంబంధించిన ఫోటో ఇది. 2018 సెప్టెంబర్ 14న ఈ హత్య జరిగింది. ఈ హత్య మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా తీవ్ర సంచలనం రేపింది. ప్రస్తుతం ఇంట్లో వాళ్ళంతా కూడా నిందితులకు జీవిత ఖైదు, అలాగే A2 సుభాష్కి ఉరిశిక్ష పడ్డ సందర్భం వాళ్ళంతా కూడా టీవీ చూస్తూ వాళ్ళు తమ సంతోషాన్ని, అంటే తమ కొడుకు మరణానికి న్యాయం జరిగిందనేది వాళ్ళు భావిస్తున్న నేపథ్యం మనకు కనబడుతుంది. ఎదురుగా తండ్రి కనబడుతున్నాడు బాలస్వామితో పాటు మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా ఉన్నారు. మీరు ఎలా ఇప్పటికీ A2కి ఉరిశిక్ష పడింది, మీరు 4 o'clock మాట్లాడతారు ఇప్పుడే. ప్రస్తుతం అతని తండ్రి మాత్రం మనం మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. అతను మాత్రం మాట్లాడతలేడు. ఇక్కడ నుండి వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించిన తర్వాతనే తాము మీడియాతో మాట్లాడతామనేది ఒకవైపు అతను చెప్తూ ఉన్నాడు. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం మనం నిలబడ్డ ప్రణయ్ ఇంట్లో ఆ రోజు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా వాళ్ళంతా ప్రణయ్ కుటుంబానికి వాళ్ళంతా కూడా సంఘీభావం పలుకుతూ ఆ రోజు అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది. దాదాపు 4 గంటలకు ప్రారంభమైన ఈ అంతిమయాత్ర ఆ రోజు రాత్రి వరకు కూడా కొనసాగడం జరిగింది. ప్రణయ్ హత్య ఆ రోజు సెప్టెంబర్ 14, 2018 నాడు అమృత ఎవరైతే ప్రణయ్ భార్య ఉందో ఆవిడ ప్రెగ్నెన్సీ కడుపుతో ఉంది. జ్యోతి హాస్పిటల్కి ఆ రోజు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ టైంలో అంటే అప్పటికే దాదాపు 2 నుంచి 3 రోజుల పాటు ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించారు. ఎవరైతే ఈ కేసులో నిందితులు ఉన్నారో అస్గర్ అలీ, అలాగే సుభాష్, మిగతా భారీ, కరీం వీళ్ళంతా కూడా ఈ ప్రాంతంలో రెక్కి నిర్వహించారు. ఏ టైంలో ప్రణయ్ బయటికి వస్తున్నాడు అన్న దానికి సంబంధించి వాళ్ళు దాదాపు 3 రోజుల పాటు రెక్కి నిర్వహించిన తర్వాత సెప్టెంబర్ 14, 2018 నాడు ఆ రోజు మధ్యాహ్నం అమృతను ఆసుపత్రికి తీసుకుని వెళ్తున్నారన్న సమాచారం రావడంతో ఇక్కడ నుండి వాళ్ళు ఎప్పుడైతే ప్రణయ్ వెళ్ళాడో అతన్ని వెంబడించడం జరిగింది. ఆసుపత్రిలో ఆమెకు చూపించిన తర్వాత తిరిగి బయటికి వచ్చిన సందర్భంలో అతనిపైన విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఈ ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు సంచలనం రేపించిన కేసు. కులాంతర వివాహం చేసుకుందన్న ఒకే ఒక కారణంగా తన కూతురు మారుతిరావు హత్య చేయించడం జరిగింది ప్రణయ్ని. ఈ కేసు చాలా తీవ్ర సంచలనం సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు. ఆ రోజు ఈ ప్రాంతం అంతా కూడా ఇటు చుట్టుపక్కల అతని ఇంటికి 4 వైపులా కూడా విపరీతమైన జనాలు వచ్చారు. వాళ్ళంతా కూడా ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళంతా కూడా సంఘీభావం పలుకుతూ ప్రణయ్ కుటుంబానికి భరోసాగా నిలవడం జరిగింది. ఆ తర్వాత అంత్యక్రియలు పూర్తయిన తర్వాత నుండి కూడా ప్రణయ్ తండ్రి కోర్టులో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కఠిన శిక్ష పడేలాగా అతను ఒకవైపు ఫైట్ చేస్తూ రావడం జరిగింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా ఒకవైపు దర్యాప్తు అధికారులు సేకరించారు. ఇటు సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు అలాగే సాక్షులని, మరికొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటిని కూడా సేకరించి కోర్టులో వాళ్ళ హత్యకు సంబంధించిన పూర్తి పాత్రను కోర్టులో ఉంచడం జరిగింది, సాక్ష్యాలతో సహా. ఆ సాక్ష్యాలని కోర్టు తీసుకొని ఆ తర్వాత ఇవాళ వాళ్ళకందరికి కూడా శిక్షను ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ కేసు మాత్రం సంచలనం సృష్టించిన కేసుగానే మనం చెప్పాలి. ప్రణయ్కి సంబంధించి ప్రస్తుతం అమృత మాత్రం ఇక్కడ లేదు. ఆమె హైదరాబాద్ లో తన తల్లితో ఉంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. కానీ ఆమె ఈ రోజు జడ్జిమెంట్ ఉన్న నేపథ్యంలో ఇక్కడికి వస్తుందని భావించారు. కానీ ఆమె మాత్రం ప్రణయ్ ఇంటికి మాత్రం రాలేదు, హైదరాబాద్ లో ఉందనేది మనకు తెలుస్తుంది. మరొక వైపు ఈ హత్య సంబంధించిన తర్వాత ఇవాళ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రధానంగా ప్రణయ్ ఇంట్లో కొంతవరకు ఆనందం అయితే కనబడుతుంది. తన కొడుకు హత్యకు న్యాయం జరిగిందనేది ఒకవైపు ప్రస్తుతం వాళ్ళంతా కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సమీపంలో ఉన్న ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్లి అక్కడ నివాళులు అర్పించిన తర్వాత తమ స్పందన తెలియజేస్తామనేది ఒకవైపు అయితే చెప్తున్నారు. ఇందులో A2 ఎవరైతే హత్యకు ప్రధానంగా కీలక పాత్ర పోషించారో అతనికి ఉరిశిక్ష విధించారు. అస్గర్ అలీ ఎవరైతే ఇతను పాత నేరస్తుడు, అలాగే గుజరాత్ హోమ్ మినిస్టర్ పాండ్యా హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు, ఇతనికి జీవిత ఖైదు కూడా విధించడం జరిగింది. ఇలా మొత్తం 7 నుంచి 7 నిందితులకు కూడా శిక్ష పడింది. మారుతిరావు కూడా ఇందులో శిక్ష పడింది. కానీ అతను చనిపోయాడు కాబట్టి ఆ పిటిషన్ ని దాంట్లో దాఖలు చేస్తారు. అతను ప్రస్తుతం అతనికి సంబంధించిన పిటిషన్ ని దాఖలు చేస్తే అతని పేరుని కూడా తొలగిస్తారు. మిగతా వాళ్ళకి మాత్రం యథావిధిగా శిక్ష పడుతుంది. వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచే వాళ్ళు ఇప్పుడు ఎవరైతే
A4 నుండి ఎవరైతే బెయిల్ పై ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది. వాళ్ళందరినీ కూడా వెంటనే పోలీసులు తమ ఆధీనం కస్టడీలోకి తీసుకుని వాళ్ళని జైలుకు తరలిస్తారు. దీనికి సంబంధించి కోర్టులో ఒకవైపు వాళ్ళంతా కూడా తామంతా కూడా వాళ్ళకి వ్యక్తిగత కారణాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా న్యాయమూర్తి ముందు దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకు సంబంధించి అనారోగ్య కారణాలు, హార్ట్ పేషెంట్లమంటూ ఇలా రకరకాల కారణాలు చెప్తూ వచ్చారు. వాటినన్నిటిని కూడా కొట్టిపారేస్తూ కోర్టు మాత్రం వీళ్ళకందరికీ ప్రణయ్ హత్య కేసులో పూర్తి ప్రమేయం ఉంది, అందుకోసమే వీళ్ళకందరికీ శిక్షను విధిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఎవరైతే సుభాష్ ఉన్నారో అతనికి మాత్రం ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం ఇక్కడ నుండి వాళ్ళ తల్లిదండ్రులు, ప్రణయ్ తల్లిదండ్రులతో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. కూడా ఇక్కడ నుండి వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్లి అక్కడ నివాళులు అర్పించనున్నారు. అక్షయ్.